ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన వదిలేయరా బాబు. ఎన్ని రోజులు పికారిగాళ్ళని చేస్తారో మా బీసీ ఎస్సీలను మైనార్టీలను? ఎన్ని రోజులు బట్టలు వంచుతావు? నాసిరకం బట్టలు వంచుతావు. నీ బిడ్డకు వేసుకున్నటువంటి చీర నిజంగా ఇస్తే అలాంటి చీరలు ఇచ్చిన రోజు నిజంగా బతుకమ్మ పండుగ అవుతుంది. అంతేగాని నీ బిడ్డనేమో మంచి వేల రూపాయలు ఖర్చుతోటి ఆమె చీర కొంటది, గరీబోళ్లకు 40 రూపాయలు 30 రూపాయల చీరల. నేను అప్పుడే అనుకున్నా ఇది సూరత్కి వెళ్ళి వస్తుందంటే ఇక సరిగ్గా ఇది 50-50 కేసు అని అనుకున్నా. అదే అయింది. అదే ఇక్కడ ఉన్నటువంటి ఏది వ్యూవర్స్ కు నిజంగా ఇచ్చినుంటే ఆ చీరలు కొద్దిగా బాగుంటుండే. నువ్వు సూరత్ చీరలు 40 రూపాయల 60 రూపాయలు అంటాడు, 20 రూపాయల కమిషన్, 40 రూపాయల చీరలుగా చిరగకపోతుండే. దాని మీద ఏమంటుంది, ఇది కాంగ్రెస్ కుట్ర. మాదేం కుట్రారా భయ్? ఇచ్చేటోళ్ళు నువ్వు తీసుకునేటోళ్ళు జనం మాదేమున్నది? లైన్లలో పడ్డాము రా భయ్ మేము. ఇది కొత్త డ్రామా చేస్తారేమో రా. ఏం చేసినా కాంగ్రెస్ అపోజిషన్ కాంగ్రెస్. మరి అపోజిషన్ ఉన్నది అందుకు నువ్వు ఏ తప్పు చేస్తే ఆ తప్పు నువ్వు ఏం చేస్తే దొరుకుతావు. ఇప్పుడు సెక్రటరియట్ నీ జాగిరి ఆరాబోయి ఆల్రెడీ సెక్రటరియట్ ఉన్నది. కొత్త సెక్రటరియట్ ఎందుకే చెప్పండి? ఆల్రెడీ వెళ్ళిపోయాడు చంద్రబాబు, వెళ్ళిపోయిందా? మరి ఎందుకే ఇంకో సెక్రటరియట్ కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తావు? అది అడిగితే కూడా కాంగ్రెస్ కుట్ర అంటాడు. మరి అన్ని బతుకమ్మ పండుగ ఆమెకు కూడా నేను లెటర్ ఇచ్చిన, కవితమ్మా ఆస్ట్రేలియా పోయి బతుకమ్మ ఆడకం కాదు, లండన్లో ఆడకం కాదు, నిజంగా బతుకమ్మ పండుగ ఎక్కడ ఉన్నదంటే బతుకమ్మ కుంటలో ఉన్నది. పేరే బతుకమ్మ కుంట. దాన్ని బాగు చేయలేంది. ఇక నువ్వు భూ సర్వే అంటే నాకు ఇప్పుడు బాగా ఆలోచన వచ్చింది. రేపటి ఎల్లుండి పోయి కలెక్టర్కు లెటర్ ఇస్తున్నా. భూ సర్వేలో మరి ఇంతవరకు బతుకమ్మ కుంట ఉన్నదా లేదా, ల్యాండ్ గ్రాబర్ల చేతిలో ఉన్నదా లేదా, అన్ని భూములు తీసుకుంటున్నాను. ఏది మిషన్ కాకతీయ కింద భూములు ఏది హరిజనుల భూములు ఉంటే దాన్ని పక్కకు 1 ఎకరం ఎక్కుంటే ఆ భూమి కూడా తీసుకొని చెరువు చేస్తున్నావు. మరి మా బతుకమ్మ కుంట ఎందుకు చేయవండి? కలెక్టర్ని అడుగుతా. ఎన్ని రోజులు ఈ అన్యాయం ఇది? పేరే బతుకమ్మ కుంట. ఈయన ఎప్పుడో ఎవరు చేయందంట, ఈయన ఒక్కడే బతుకమ్మ కుంట దేశం మొత్తం ఆడిపిస్తుండట. దానికి కొన్ని పేపర్లు ఏం రాస్తున్నాయి రా బాబు. నేను ఆ పేపర్ మీద నాకు చాలా మంచి విశ్వాసం ఉండే. పేరు ఎందుకని ఒకప్పుడు ఒక మంచి వాల్యూ ఉండే ఆ పేపర్కు. ఆ పేపర్ కూడా భజన అయిపోతుంది. నువ్వేమన్నా చెప్పు, ఆ పేపర్ పేరు సమయం వచ్చినాడు చెప్తా. ఇంత రాస్తారు ఆరా బాబు? ఎన్ని బతుకమ్మలు రాస్తున్నారు, ఎన్ని బతుకమ్మ బొమ్మలు వేస్తున్నారు. అసలు వేరే ప్రోగ్రామే లేదు. బతుకమ్మ పండుగ వచ్చేదానిక పోయేదానిక 2 పేజీలు దాని గురించే. నిలబడితే బతుకమ్మ ఎత్తుకుంటుంది, ఏడెత్తుకుని ఆమెను ఎత్తుకుంటుంది. బతుకమ్మ ఆమె ఎత్తుకుంటే ఆమె బొమ్మనే. ఏదైనా నా ఉద్దేశంలో తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలో తిరిగి ఏదైతే రైతు సమీక్ష కానీ, అదేవిధంగా నా భయం ఒక్కటే, హరిజన మిత్రులారా అప్రమత్తంగా ఉండండి. ఈ 3 ఎకరాల సంగతి ఏమిటో నాకైతే డౌట్ వస్తుంది. ఈ సర్వే చేయించేసి ఆఖరికి హరిజనులకు మొండి చేస్తాడా అనేది నాకు డౌట్ ఉన్నది. మొండి చేయాలి. ఎందుకంటే నేను అన్ని సర్వే చేసినా ప్రభుత్వ భూములు ఎక్కడ లేవు కనుక నేను ఇయ్యలేని పరిస్థితి ఉన్నా. కానీ కొని ఇస్తా అంటాడా, కొని ఇచ్చేది లేదు, చేసేది లేదు. 2 బెడ్రూమ్ ఎట్లున్నదో, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇప్పుడు ఇంటికో బర్రె. ఇక ఒక్కరికి ఆఖరికి మిగిలింది సాకలోళ్ళకు కూడా గాడిద ఇచ్చేసేస్తే ఇంటికో బర్రె. ఇక అది ఆఖరి. ఇక నీ దగ్గర ఏ ఛాన్స్ లేదు. గొర్రెలు అయిపోయినాయి, బర్రెలు అయిపోయినాయి, చేపలు అయిపోయినాయి, చీరలు అయిపోయినాయి. ఇక మిగిలింది ఏది గాడిదే. ఆ గాడిద కూడా ఇచ్చేసే కేసీఆర్ జల్దీ. ఇంటికో గాడిదను అందరు కూడా సంతోషపడతారు. ఇక నీ చేతిలో ఏం లేదు ఇంకెన్ని. ఎందుకంటే భయంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఇవన్నీ రోజు అనౌన్స్ చేస్తుండే. ఇంటికో బర్రె ఎట్లనండి? బర్రె ఇంటికో బర్రె అయితే జగ ఉండాలి కదా. ఇంటికో బర్రె వేసిన గల్లీలో ఉండేందుకే ఇల్లు లేదు. బర్రె నీడ కట్టేస్తాడా? మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.